బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నూతనముగా అనుగ్రహించిన ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలో 4వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? పైకి చూపించండి. వండర్ఫుల్, మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. అందుకనే మీరు చిగురు పట్టడం మొదలుపెట్టింది. దేవుడు ఈ నెల నుండి మిమ్మల్ని అందరినీ చిగురింప చేస్తాడు. ఇంకా నేను చూస్తున్నాను, ప్రార్థనలో పోరాడుతున్నాను. ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చావు, ఎవరిని విడిచిపెట్టద్దు, ఎవరిని తక్కువ చేయొద్దు. డిసెంబర్ లోపల అందరూ ఆశీర్వదించబడిపోవాలి. మరొక కొత్త వాగ్దానంతో మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలి. నేను అదే ప్రార్థిస్తున్నాను, మీరు అదే ప్రార్థన చేయండి. ఏ రోజు, ఏ సమయము, ఏ నెలలో ఎటువంటి ద్వారాలు దేవుడు తెరుస్తాడో మనకు తెలియదు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. వాక్య భాగంలోకి వెళ్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు. నేను 3 అంకెలు చదువుతాను, అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. 5వ వచనం అందరం చదువుదాం. స్టడీ 1, 2, 3. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. నాతో చెప్పండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకి ఈ మంచి వర్తమానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మీరు వాక్యం మీదే మనసు పెట్టండి. ఏదేమైపోయినా మనం వదిలేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన మాట మనకి ఇస్తున్నాడు. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మీరు సహనముగా ఉండండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సహనము అంటే సోమరితనంగా ఉండటం కాదు. సహనముగా ఉండటం అంటే నిర్లక్ష్యముగా ఉండటం కాదు. సహనముగా ఉండటం అంటే నెమ్మదిగా ఉండటం కాదు. ప్రభువు జరిగించు కార్యమును వేచి చూడటమే దైవ కార్యము, దైవ సహనము. ఆమేన్. ఆయన నీకు మాట ఇచ్చాడు, అది జరిగిస్తాడు. ఆయన నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానము 100% నెరవేరుస్తాడు. కొంచెము సహనముగా ఉండాలి. ఈ సహనము గురించి పౌలు అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. మనం అనుకుంటాం కొన్ని సమయాలు మనం ఏది అడుగుతామో అది జరగదో, జరగకుండా ఇంకా బరస్ట్ అయిపోతామో, అది ఎవరికి తెలియకూడదని అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? మనం ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తెలియబడనివ్వండి. అప్పులైపోయామంటే ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. అప్పు అయిపోయింది, నేను ఏదో రకంగా ఎవరికి తెలియకుండా అప్పుల్లోంచి బయటపడాలి. ఈ సమస్య, ఈ రోగము ఎవరికి తెలియకూడదని దాచుకుంటున్నాం. అయినా అందరికీ తెలిసిపోతుందని ఏడుస్తుంటాం. కొన్ని సమయాల్లో బంగారం తాకట్టు పెట్టుకుంటే ఎవరికి తెలియకూడదు అనుకుంటాం, కానీ అది అందరికీ తెలుస్తుంది. పిల్లలు లేరు, అది లేదు, ఇది లేదని ఎవరికి తెలియకుండా
దేవా తొందరగా కార్యం చేయి, ఇది ఎవరికి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. తెలియబడాలట. ఏంటి? మీ సహనము. అందరూ అడుగుతారు, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదమ్మా, ఇంకా మీ అప్పులు తీరలేదా, మీ ఆయన మారలేదా, వాళ్ళు రక్షించబడలేదా, వీళ్ళు రక్షించబడలేదా, ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సమయాలు ప్రార్థనకు వెళ్తున్నావు, ఇంకేం జరగలేదా అంటే, నేను తట్టుకోలేకపోతున్నాను బాబు, ఇంకెవ్వరికి తెలియకూడదు బాబు అని ప్రార్థిస్తున్నావు కదా. దేవుని ఆత్మ చెప్తుంది, తెలియబడనివ్వండి. ఏమంటున్నాడు? మీ సహనమును, అంటే మీరు దేవుని కార్యము కొరకు వేచి చూసేటువంటి దానిని తెలియబడనివ్వాలి. సకల జనులకు తెలియబడనివ్వండి, ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనది ఏ దరిద్రం ఉందో ఆ దరిద్రం అందరికీ తెలాలి. ఎందుకంటే వారే నీ గురించి మరలా సాక్ష్యముగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. వారు, అయ్యో మా కళ్ళ ముందే ఇంత పాడైపోయారు, మా కళ్ళ ముందే ఇంత నాశనం అయిపోయారు, నేను చూస్తుండగా నీ కుటుంబం పాడైపోయింది, నేను చూస్తుండగా ఈ కుటుంబము ఆకాశం అంత ఎత్తైన స్థితిలో దేవుడు వీరిని పెట్టాడని మరలా వారే నీ గురించి సాక్ష్యం ఇస్తారు. పౌలు అంటున్నాడు, తెలియబడనివ్వండి. ఏంటి? అందరికీ తెలిసిపోనివ్వండి, పర్వాలేదు. అయితే మీరు ఎలా ఉండాలంటే, ఎవరు మిమ్మల్ని హేళన చేసినా మీరు ఆనందముగా ఉండండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి, ఎందుకంటే ఆయన సమీపముగా ఉన్నాడు. నువ్వు ఏడ్చిన ఏడుపు చూస్తున్నాడు, నీ బాధలన్నీ చూశాడు, నీ దుఃఖము సమయం అయిపోయింది, నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా యేసు సమీపముగా ఉన్నాడని చెప్పండి. రెండు చేతులు పైకెత్తి, నా ప్రభువు నాకు సమీపముగా ఉన్నాడు, నేను ఆనందించెదను, నేను ప్రార్థించెదను, నేను స్తుతించెదను. గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతించాలి. ఒక్కోసారి మన సహనం బరస్ట్ అయిపోతుంది. నా బిడ్డ కోసం ఏం చెప్పుకుంటున్నారు, నా భార్య కోసం ఏం చెప్పుకుంటున్నారు, నా భర్త కోసం ఏం చెప్పుకుంటున్నారు, ఏంటో నేను తలెత్తుకోలేకపోతున్నాను బాబు అని ఏడుస్తున్నావు కదా, తెలిసిపోవటమే మంచిది. బంగారం మెడలో తాడు తాకట్టెట్టుకున్నావు అనుకోండి, ఎవరిదైనా పెళ్ళి వచ్చిందనుకో, మళ్ళీ ఎవరిని పెళ్ళికి వెళ్ళావు అనుకో, ఇది మనం ఎవరికి తెలియకూడదని ఏం చేస్తామంటే, 1 గ్రామ్ గోల్డ్ వచ్చింది కదండి. ఏ గ్రామ్ గోల్డ్? అది నిజంగా 1 ఉంటుందో లేదో తెలియదు కానీ మెరుస్తుంది. ఇప్పుడు అందరూ చాలామంది ఇంటింటికి పట్టుకొచ్చి అమ్ముతున్నారు. అందరూ ఏం చేస్తారంటే, ఏది తాకట్టెట్టుకున్నామో, ఏది అమ్మేసుకున్నామో అలాంటి తాడే, అలాంటి నగలే కొనుక్కుంటాం. కొనుక్కుని మెడలు వేసుకుంటే నీ మెడ అంతా తుప్పట్టేస్తుంది. పెళ్ళికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పెళ్ళిలో కొంతమంది ఉంటారు, ప్రత్యేకమైనటువంటి శాస్త్రవేత్తలు ఉంటారు. వాళ్ళు అంటారు, అమ్మ నీ బంగారం ఇంకా మెరిసిపోతుంది ఏంటంటది ఒక్కొక్క ఆమె, చాలా ఎటకారంగా ఉంటుంది. ఏంటి? మనం దాన్ని ఎవరికి తెలియకూడదని, అదే ఇది కొయిటా బంగారం, ఇది దుబాయ్ బంగారం అని చెప్తాం. మనసంతా గాయమైపోతుంటుంది. బంగారం లేదు ఉన్నట్టుగా మనము నటిస్తాం, కానీ అవతల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోద్ది దాని మెరుపు, దాని సంగతి అంతా. ఎంత తెలియకూడదు అనుకుంటామో అది బజార్లో తెలుస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఎందుకు వచ్చిన బ్రతుకి మా 5-6 బ్రతుకుని ఏడుస్తావేమో. ఏ నగ పెట్టుకోవాలో తెలియనంత ఆశీర్వాదముగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీరు భయపడిన అవసరం లేదు. మీ సహనమును సకల జనులకు, అందరు గట్టిగా చెప్పాలి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎవరికి తెలియకూడదు భర్త కొట్టినట్టు అనుకుంటాం. సరిగ్గా హైదరాబాద్లో ఉన్న మీ తోటికోడలు ఫోన్ చేస్తుంది, అక్క ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావు. మరి ఎక్కడికి బాగానే ఉన్నావా? హ్యాపీగా ఉన్నావు? బాగానే ఉన్నావు. మేము లలిత జ్యువెలరీకి వెళ్ళబోతున్నాం, షాపింగ్ చేయబోతున్నాం అని కవర్ చేసుకున్నాం అనుకో. అక్క బావ కొట్టాడంటే ఇటే, ఇక్కడ బావ చెయ్యి పైకెత్తేటప్పటికి ఫోన్ వెళ్ళిపోతుంది అక్కడికి.
మనం అనుకుంటాం ఎవరికి తెలియకూడదు భర్త కొట్టినట్టు, భార్య తిట్టినట్టు. ఒక భార్య భర్తను గుద్దేస్తుంది, పీకేస్తుంది, పీకట్టుకుని. మొన్న ఒకడు బొగ్గ ఇలా చీరుకుపోయింది. మీరు ఎవరికి చెప్పకండి. నేను అన్నాను, ఇలా చీరుకుపోయిందేరా అన్నాను. మేక్ గుచ్చుకుందని అన్నాడు. నేను అన్నాను, మేక్ ఇక్కడ ఎంత గుచ్చుకుంటుందిరా? ఇక్కడ గుచ్చుకునే ముందు కన్ను ఒకటి ఉంటుంది, ఆ కన్నుకి ఆ మేక్ కనబడుతుంది, అటు ఇక్కడ గుచ్చుకోదురా అన్నాను. దాని పక్కన ఇంకో చిన్న మేక్ కూడా గుచ్చుకున్నా అన్నాను. పెద్ద గీతోటి చిన్న గీతోటి, ఎర్రగా ఉంటాడేమో, మొత్తం పాపం అది బ్లడ్ వచ్చేసింది. గమ్ముని చేయి పట్టుకుని, పాస్టర్ గారు మీరు మైక్లో కూడా చెప్పకండి అన్నాడు. ఏంటి మైక్లో చెప్పకండి అన్నాడు. నాకు అర్థమైంది లేరా నీ గీత, నీ మేక్ అన్నాను. నీ భార్యే నీకు మేకుగా ఉందా అన్నాను. అయ్యి బాబా మీకు దేవుడు చెప్పేస్తాడండి అన్నాడు. ఒక భార్య పీకేస్తుందంట. భార్యలారా పీకకండి, భర్తలారా గుద్దకండి, బాధ పెట్టకండి. మనం అనుకుంటాం నా భార్య కొట్టినట్టు ఎవరికి తెలియకూడదు, లేకపోతే ఇది అమ్ముకున్నట్టు ఎవరికి తెలియకూడదు, నాకు రోగం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. కానీ నీ సాక్ష్యము కొరకే అందరికీ తెలియాలి. ఏది లేదో, ఏది సమస్య ఉందని తెలుస్తుందో తెలిస్తే తల్లి నువ్వేం చేయాలంటే క్రీస్తు వైపు చూచి మరలా ఆనందించాలి. ఆమేన్. ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడే. ఎలాగొస్తుంది ఆనందం? అన్నీ కోల్పోతే ఆనందం వస్తుందా? సమాధానం లేకపోతే, ఇల్లు అమ్ముకుంటే, అప్పులో అన్నీ పట్టుకెళ్ళిపోతే సంతోషం వస్తుందా? ఈరోజు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది. అన్నీ వెళ్ళిపోయినా సరే ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఏది పోయిందో 7 రెట్లు మీకు రాబోతా ఉంది. 1000 రెట్లు ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన బహు సమీపముగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పిచ్చేవాడు సమీపంగా ఉన్నాడు అనుకోవట్లేదు. ఇక్కడ ఎవరు సమీపంగా ఉన్నారు? అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. నా యేసు సమీపముగా ఉన్నాడు. అందరు చెప్పండి. కనుక మనం ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు భర్త దవడ మీద కొట్టడం ఏం చేస్తావు? హల్లెలూయా స్తుతి మహిమ పాడతావా? వెంటనే ఏం చేస్తావు? ఆ గింజి పోసి దాకచ్చు కొట్టేస్తావు. కొట్టేగా గుర్తొస్తుంది వాక్యం చాలా మందికి. ప్రభువా నీ అంత సహనం నాకు లేదయ్యా. ప్రభువా ఇలాగా మీరు నేను ఈరోజు ఈ క్షణము నేర్చుకోవలసింది ఏంటంటే సహనముతో ఉండుట, సహించుకొనుట. ఎందుకంటే అక్కడ రాశాడు చాలా మంచి మాట, కింద రాశాడు, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను. హలో, మీరు ఎవరైనా దేని గురించి చింతపడద్దు. ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎవరికి చెప్పాలి? గట్టిగా చెప్పాలి. ఎంత కష్టం ఉన్నా అమ్మగారికి ఫోన్ చేయకూడదు, నాన్నకి ఫోన్ చేయని అవసరం లేదు, పరమ తండ్రికి చెప్పాలంతే. దేవుని ఎదుట సహనముతో నిలబడండి. ఈ నెల మరిన్ని కార్యాలు మీరు చూస్తారు. ఆమేన్. ఎందుకు చూస్తాం మనము? ఎందుకు ఆనందించాలంటే ఆయన మనకు బహు సమీపముగా ఉన్నాడు. నువ్వేడ్చినేవు కదా, ఏమేమి అడిగి ఏడ్చి చివరికి నువ్వు విడిచిపెట్టి మర్చిపోయామో కానీ ఆయన నువ్వు అడిగినవన్నీ పట్టుకుని నీ ఇంటి ముందు నిలిచి ఉన్నాడు. ఆయన నీ ఇంటి దగ్గరే నిలబడ్డాడు, నీ డోర్ దగ్గర నిలబడ్డాడు. నీవు ఆయన ఎదుట సహనము కలిగి జీవించాలి. హల్లెలూయా. సహనం అంటే ఏంటి? దేవుని కార్యము కొరకు వేచి చూడటమే. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము. కీర్తన గ్రంథం చూడండి, Psalms chapter 40 verse 1.
కీర్తన గ్రంథం 40వ అధ్యాయం. అందరు తెరవాలి, తొందరగా తెరవాలి. యెహోవా కొరకు యెహోవా కొరకు నేను సహనముతో నేను కనిపెట్టుకొంటిని. సహనముతో కనిపెట్టుకుంటుని. ఆయన నాకు చెవియొగ్గి ఆయన నాకు చెవియొగ్గి నా మొర నా ఆలకించెను. మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల జగటగల దొంగ ఊబిలో దొంగ నుండియు ఊబిలో నుండి ఆయన నన్ను ఆయన పైకెత్తెను. నన్ను నా పైకెత్తెను. పాదములు నా పాదములు బండ మీద నిలిపి బండ మీద నిలిపి నా అడుగులు నా అడుగులు స్థిరపరచెను. స్థిరపరచెను. ఆమేన్. నేను దేవుని కొరకు కనిపెడుతున్నాను. కీర్తనగాడు అంటున్నాడు, నేను గుంటలో పడిపోయాను, నేను దొంగ ఊబిలో ఇరుక్కుపోయాను, అయినా మనుషుల వల్ల కాదు నేను బయటపడటం. నేను ఈ ఊబి అంటే ఇన్ని కష్టాలు బాధల్లో ఉన్నాను, నేను బయటపడాలంటే దేవుడే దిగి రావాలి. ఆయన కొరకు నేను కనిపెడుతున్నాను. నేను ఎలా కనిపెడుతున్నానంటే సహనముతో కనిపెట్టుచున్నాను. ఎంతమంది సహనముతో దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు? చేయి పైకెత్తండి. దేవుడు మీరు కనిపెడుతున్న కార్యమును ఈ రోజు నుండి బలముగా మీకు కనపరచునుగాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కొరకు సహనముతో నే కనిపెట్టెదా, నిరతమేసు ప్రభువా, నిరతమేసు ప్రభువా, నిన్ను మరువలేను ప్రభువా, నిరతమేసు ప్రభువా, నిన్ను మరువలేను ప్రభువా, నీ కొరకు సహనముతో నే కనిపెట్టెదా, నిరతమేసు ప్రభువా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని వాగ్దానం ఉంటుంది, కానీ శ్రమ కష్టం మన మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేనంత బాధ వస్తుంది, మనం తట్టుకోలేం. ఇవన్నీ నేను అనుభవించి ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నాను. సేవ చేస్తూ ఉంటుంటే అక్కడ ఆ రోజు క్రిస్మస్ ఆరాధనకి అందరినీ పిలుద్దామని చెప్పి అక్కడ ఒక బ్యాంక్ కాలనీ ఉంది. ఆ బ్యాంక్ కాలనీలో పత్రికలు పంచిపెడుతూ సాయంత్రం క్రిస్మస్ ఆరాధన ఉంది రండి అని చెప్తున్నాను. చెప్పడానికి వెళ్తే నా మోటార్ సైకిల్ ఫైనాన్స్లో తీసుకున్నాను. నెలకి 1550 రూపాయలు కట్టాలి. 2 వాయిదాలు కట్టలేదని 4 దూతల్లాగా వచ్చేసారు. సరిగ్గా ఎక్కడికి వచ్చేసారంటే నేను పత్రికలు పంచి పెడుతున్న చోటకు వచ్చేసారు. ఆ 4 ఇదిగో మీరు 2 వాయిదాలు కట్టలేదు, మేము బండి పట్టుకెళ్ళిపోతా ఉన్నారు. అందరి ముందు బండి లాగేసుకుంటే ఎంత సిగ్గది. నేను అన్నాను, ఇదిగో నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఈరోజు క్రిస్మస్ ఆరాధన, రేపు నేను వచ్చి మీకు వాయిదాలు కడతానన్నాను. కుదరదన్నారు. కుదరదంటే నేను అటు ఇటు చూస్తున్నాను, ఎవరైనా చూస్తున్నారేమో అని. మళ్ళీ నాలో నేను ఎప్పటికీ అందరూ చూస్తున్నారు. ఆ వచ్చిన ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఒకడు తాళం తీసేసుకున్నాడు, ఒకడు బండి లాగేసుకున్నాడు, ఒకడు నా బండినున్న బైబిల్ తీసి పత్రికలు నా చేతిలో పెడుతున్నాడు. వారు వినట్లేదు, మేము తీసుకెళ్ళిపోవాలి. ఎంత సిగ్గది. నేనే వాక్యము నమ్మినవాడిని, నేనే వాక్యం బోధించేవాడిని, నాకెంత పెద్ద కష్టం వచ్చింది. ఆ సమయంలో నేను అనుకున్నాను, ఎవరు చూడలేదు కదా అనుకున్నాను. కానీ అందరూ చూసేసారు. సరే మీకు డబ్బులు ఇవ్వాలి కదా, పట్టుకెళ్ళిపోండి అని ఇచ్చేసాను. నడుచుకుంటూ ఆ బ్యాంక్ కాలనీలో పత్రికలు పంచిపెట్టడానికి వెళ్తుంటే ఒక ఫ్యామిలీలో ఒక ఇల్లాలంది, అయ్యగారండి మీ బండి ఏదండి అంది. బండి వేసి రాలేదమ్మా అన్నాను. ఎవరో పట్టుకుపోతున్నారు ఎవరండి అంది. మనం ఎవరికి తెలియకూడదు అనుకుంటాము, అది బజార్లో తెలిసిపోతుంది అనమాట. నాలో నేను నా మనసుని ధైర్యం చేసుకున్నాను, ఎవరు చూడలేదండి. కానీ అప్పటికే అందరూ చూసేసారు. ఆడు బండి ఎట్టుకెళ్ళిపోయాడు. చాలా ఏడుపు దుఃఖం అయింది. కానీ
మరలా సహనంతో చూడాలి కదా. ఆయన చెప్పాడు, ఆడుకుంటానన్నాడు, అన్నీ ఇస్తా అన్నాడు, ఇస్తాడులే. మళ్ళీ నేను అందరికీ పంచిపెట్టి అందరిని పిలిస్తే అందరూ వచ్చేసారు సాయంత్రం క్రిస్మస్. నేను సూటు బూట్ వేసుకున్నాను, టై కట్టాను, జేబులో 100 రూపాయలు లేవు. అందరూ వచ్చారు, అందరికీ మంచి ప్రసంగం చేశాను. చేసి అందరూ బిర్యానీ తినేసి భీమ్ అని పోయారు అందరూ. మా ఇంటి దగ్గర కింద ఒక హాస్టల్ వార్డెన్ గారు ఉంటారు. ఆయన ఇంటి దగ్గరే పెడతాను బండి. ఆయనకి తెలిసిపోయింది పాస్టర్ గారి బండి ఫైనాన్స్ వాడు అట్టుకుపోయేటట్టు. నేను ఆయనకి తెలియకూడదంటూ ఎంతో కవర్ చేసుకుంటున్నాను. ఉదయాన కిందకి దిగుతుంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీ బండి లేదేటండి అన్నాడు. ఒకసారి ఎలా ఉంటుందంటే మన గాయాన్ని అనేక మంది ర్యాక్ కొడుతూ ఉంటుంటారు, అది ఇంకా పెద్ద బాధ అయిపోతూ ఉంటుంది. నిండా మునుగునోడికి సలి ఏంటి అన్నట్టుగా నేను అన్నాను, ఫైనాన్స్ వాడు అట్టుపోయాడు అన్నాను. అదే రాత్రి తెలిసిందని అంటున్నాడు మళ్ళీ అతను. చాలామంది ఎలా ఉంటారు, మనతోనే ఉంటారు, మన గాయాన్ని ఇంకా రేపుతూ ఉంటుంటారు. అప్పుడు అన్నాడు, నా సైకిల్ వేసుకెళ్తారా అన్నాడు. ఇవ్వండి అన్నాను. ఆయన సైకిల్ వేసుకుని వెళ్ళాను బయటకు. అయినా నేను దేవుని వాగ్దానం మీద కనిపెడుతున్నాను. నా తండ్రి చెప్పాడు, బాబా నువ్వు వాగ్దానం ద్వారా పుట్టావు, నువ్వు జనములకు ప్రవక్త అవుతావని ఆయన చెప్తున్నాడు. ఇక్కడేమో బండి ఏమో ఫైనాన్స్ అట్టుకుపోయాడు. ఎవరిని అడుగుతాం మనం? ఎవరిస్తారు మనకి? దేవుని ఎదుట సహనముతో కనిపెడుతూనే ఉన్నాను. 10 దినాలు ఉపవాసుని ప్రార్థిస్తున్నాను. జీవం వల్ల దేవుడు ఏ సమయంలో హెచ్చించాలో ఆ సమయంలో హెచ్చించుకుంటూ దీవెనకరంగా మీ మధ్యకి తోడుకుని వచ్చారు. మొన్న ఏం జరిగిందంటే, ఆ బండి ఎట్టుకెళ్ళిపోయిన ఫైనాన్స్ కంపెనీ వాడికి ఆ రోజు బండిని పట్టుకెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు అన్నారు, మా ఓనర్ గారితో మీరు మాట్లాడండి అన్నారు. ఆ ఓనర్కి ఫోన్ చేస్తే మీరు బండి ఇచ్చేయండి అర్జెంటుగా అన్నాడు. సరే అని ఇచ్చేసాను. మొన్న ఏం జరిగిందంటే, రీసెంట్గా రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఫైనాన్స్ కంపెనీ, నేను వైజాగ్ నుంచి అక్కడి నుంచో సేవ చేసుకుని వస్తున్నాను. వచ్చినప్పటికి అక్కడ సిగ్నల్ పడింది. సరిగ్గా నా కారు ఎక్కడ ఆగిందంటే, ఫైనాన్స్ కంపెనీ ఓడి ముందు నా కారు ఆగింది. ఫైనాన్స్ కంపెనీ షాప్ ముందు నా కారు ఆగింది. నా గుండె జారిపోయింది. ఈ ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ ఆగింది ఏంట్రా బాబు అని ఇలా చూసేటప్పటికి నన్ను గాయపరిచిన వారందరూ అక్కడ ఉన్నారు. అక్కడ వారందరూ కూడా ట్రాఫిక్లో ఆగిన కార్లన్నీ మానేసి నా కారంకు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చాడు. నేనేం చేశాను అంటే, కుదురుగా ఉన్నాను కదా, నేను ఆ విండో దించాను. అమ్మో ఇషాక్ గారు ఇంత పెద్ద కారులో ఉన్నారేంటి అన్నాడు. నేను అన్నాను, నేను నమ్మిన దేవుడు నన్ను సిగ్గుపడనయ్యాడు. తొందరలో మీ పట్టణానికి హెలికాప్టర్ మీద కూడా రాబోతున్నాను. ఆల్రెడీ మనం ఒక హెలికాప్టర్ తీసుకుని ఒక రౌండ్ వేసాను. ఎవరికి చెప్పకండి, మనసులో పెట్టుకోండి. ఇదిగో మీకు చూపిస్తాను చూడండి, పెట్టు. ఇదిగో మన హెలికాప్టర్. మొన్న ఎక్కాను, ఒక రౌండ్ వేసాను. అప్పుడు కూడా ఫైనాన్స్ వాడు బండి ఎట్టుకెళ్ళిపోయింది జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు కూడా మనం గాయాలు మర్చిపోలేవి. ఈరోజు నీకున్న గాయము చూసారు, అందరూ పోతున్నాను హెలికాప్టర్లో. మనము ఇక్కడ ఒక్కసారి 1,00,000 మందితో ఆరాధన జరిగే సమయం ఆసన్నమైంది. ఈ పట్టణం అంతా కదిలిపోతుంది. ఇది మామూలుది కాదు, ఇది ప్రార్థనా శక్తి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యము చెప్తున్నాను కదా, దీనిని నేను ఆల్రెడీ అనుభవించాను కనుక చెప్పగలుగుతున్నాను. ఈరోజు నీ జీవితంలో దేవుడు సమీపముగా ఉండి కార్యములు చేయబోతా ఉన్నాడు. ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. ఏడుస్తున్నావు, ఆధారం లేదు, ఎవరికి చెప్పాలి, ఎవరు ఆదరిస్తారని ఏడుస్తున్నావా? ఒక్కడున్నాడు, ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఆమేనని చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎంత పెద్ద కష్టం వచ్చినా మీరు ఎలుగెత్తి సంతోషమైన పాటలు పాడాలి. ఇప్పుడు ఇంత వాక్యం విన్నారు కదా, మీ కష్టం వస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు బాధ వచ్చింది కదా, బాధ వచ్చినప్పుడు అప్పులలో వచ్చి మిమ్మల్ని తిడుతున్నారు అనుకో, మీరు ఏం చేస్తారు? చక్కని స్వీట్ స్మైల్ ఇవ్వండి. చక్కగా నవ్వగలరా?
ఎదురుగుండా అప్పుడు బుద్ధి లేదా, అన్నమే తింటున్నావా అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఆయన చూసుకుంటాడు అనాలి. ఆయన ఉన్నాడు, నీకు ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇస్తా, కొంచెం టైం. మళ్ళీ అడుగుతాడు కదా, ఎప్పుడు ఇస్తావు? ఏమో, ఆయన సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత పెద్ద రోగం వచ్చినా మళ్ళీ నిలబడతావు. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నా సరే, నీలో నీకు విశ్వాసము కోల్పోతున్నావేమో, మరలా నిన్ను బాగు చేసి నిలబెట్టబోతా ఉన్నాడు. నిన్ను సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమీపముగా ఉన్నాడు. మనం ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. హల్లెలూయా చెప్పరే. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. మీ కష్టమేంటో ఎవరికి తెలియకూడదని అనుకుంటాం, కాదు, తెలవాలి. ఎందుకంటే ఒకరోజు వారందరూ నీ గురించి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నారు. నీ సాక్ష్యము కొరకు ఆయన మహిమార్థమై సహనము అంతా తెలాలి. ఎన్నాళ్ళు సహనంగా ఉంటావమ్మా? ఎంతకాలం ఉంటావు? పాప నీకు బిడ్డ ఎలాగైంది, కుమారుడు ఎలాగయ్యాడు, నీ ఇల్లు ఎలాగైంది, నీ వ్యాపారం ఎలాగైందంటే మీరు చెప్పాలి, ఆయన ఉన్నాడు, నేను సిగ్గుపడను. అన్నీ పోయాక ఇంకా ఏంటని అడుగుతారు వాళ్ళు. నువ్వు చెప్పాలి, ఆయన యందు నేనున్నాను, నా యందు ఆయన ఉన్నాడు, త్వరలో నేను ఫలించబోతా ఉన్నాను. నా ప్రియ సహోదరులరా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నిర్లక్ష్యంగా ఉండటం, సోమరితనంగా ఉండటం, నెమ్మదిగా ఉండటం కాదు, దేవుని కార్యము కొరకు 1000 కళ్ళతో వేచి చూడటమే దైవ కార్యము. మీరు అనుకున్నవన్నీ 100% జరుగుతుంది. ఎందుకంటే మనము ప్రభువునందు నిలిచి ఉన్నాము. అక్కడ ఏమంటాడంటే 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనంది. ఏదైనా కష్టం వస్తే మంచానికి అడ్డంగా పడిపోతాను. ఏదైనా భయము, బాధ వచ్చింది అనుకోండి, చాలామంది లేచి ఇంకా టీ కూడా తాగట్లేదు, దుప్పటి కప్పి అలాగే అంటారు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఎంత పెద్ద శ్రమలో అయినా నీ ముఖంలో నవ్వు ఉండాలి. అందరూ అంటారు, ఇన్ని శ్రమలలో కూడా ఎలా నవ్వుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అంటే చెప్పాలి, నేను మామూలు మనిషిని కాను, నేను క్రీస్తు నందున్న మనిషిని. ఆమేన్. మన గురించి ఎవరు ఎంత డప్పు వేసినా పర్లేదు. మీరు చెప్పండి, ఇన్స్టాల్మెంట్లో మైక్ కూడా కొనిస్తాను, మైక్ తీసుకుని డప్పు వేయని చెప్పండి. ఎందుకంటే నీ కోసం డప్పు కొట్టిన వాళ్ళే అదే డప్పు నీ గురించి సాక్ష్యం అనే డప్పు కొడతారు వాళ్ళని. మీరు భయపడిన అవసరం లేదు. మనం చేయవలసిన పని ఏంటంటే, ఒక మాట కనబడుతుంది అక్కడ 8వ వచనంలో, మెట్టుకు సహోదరులరా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో. మీరు నేను చేయవలసిన పని ఏంటంటే ఇవే చేయాలి. సహనంలో ఉండి వేచి ఉన్నప్పుడు ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఏవి న్యాయమైనవో, ఏవి ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు నెమ్మదిగా దేవుని కార్యం కోసం ఎదురు చూసే మీరు, ఆయన సమీపంగా ఉన్నాడు. ఏది సత్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో వాటి మీద మనసు ఉంచుకోండి. అప్పులు ఎలా తీరుతాయో అని మనసు పెట్టుకోకండి దాని మీద. పిల్ల ఎలాగ అవుతుందో, ఈ పిల్ల జీవితం ఏంటో, ఈ పిల్లోడి జీవితం ఏంటో, ఇల్లు ఎలాగా, వాటి మీద మనసు పెట్టడం కాదు, సత్యమైన వాక్యం మీద మనసు పెట్టు. ఏ గొప్ప సాక్ష్యం నువ్వు చెప్పబోతున్నావో ఆ ఖ్యాతి గల సాక్ష్యం మీద మనసు పెట్టు. ఆయన నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. మీకు నాకు పరిశుద్ధాత్ముడి దినాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. భయపడకండి. మీరు గొప్ప సాక్ష్యము చెప్పబోతున్నారు. ఇక్కడ మన పట్టణంలోనే పెద్ద ల్యాండ్ మనం తీసుకోబోతా ఉన్నాం. మీరందరూ కార్లు, మోటార్ బళ్ళు అన్నీ వేసుకొచ్చినా, మీరందరూ వచ్చినా, పట్టణం అంతా వచ్చినా,
ఇంకా స్థలం ఉంటుంది. అంత కార్యము. నీ పిల్లలు నీ సొంత కారులోనే నిన్ను మందిరాన్ని తోడుకొస్తారు. ఇప్పుడున్న కష్టము, ఇప్పుడున్న బాధ ఉండదు. అది దానికి నేనే సాక్షిని. ఆమేన్. ఎవరు నిన్ను గాయం చేసినా, అవమానం చేసినా, ఈ అభిషేకము నిన్ను సిగ్గుపడనేది గుర్తుపెట్టుకో. ఆయన నీకు మాట ఇచ్చాడు, ఆయన దానిని నెరవేరుస్తాడు. మరలా చదువుదాం. 4వ అధ్యాయం 5వ వచనంలో అద్భుతమైన మాట. మీ సహనమును, అందరూ చదవండి. ఆ మైక్లో చదివి ఆమెతో చెప్పండి. మీ సహనమును, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆమేన్. ఏది లేదు అని బాధ పడుతూ ఈ బాధ ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. ఆల్రెడీ తెలిసిపోయింది అందరికీ. నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు, నువ్వు భయపడిన అవసరం లేదు. నువ్వు ఆనందంగా ఉండు. దేవుడు అక్కడే మరలా నేను దీపస్తంభముగా నిలబెట్టబోతున్నాడు. మీరు అవమానపరచబడిన చోట మీరు నిలబడతారు. మీరు నిలబడి చెప్పే సాక్ష్యం కొరకు అనేక మంది ప్రజలు రాబోతున్నారు. నేను కూడా మీ ఊరు రాబోతా ఉన్నాను, మీ ఇంటికి రాబోతున్నాను. దేవుడు నిలబెడుతున్నాడు. ఏడవకండి. రమ్మంటున్నారా మీరు? ఎప్పుడు మీరు ఎలాగుంటే రాను. మీరు బాగుపడే సమయం వచ్చేసింది ఇప్పుడే. త్వరగా మీరు పనులు ప్రారంభించండి, శుభకార్యాలు ప్రారంభిస్తారు. పరిశుద్ధాత్ముడు మీ ఇంట్లో ఉన్నాడు, దేవుడు సమీపముగా ఉన్నాడు. అందరూ కూడా లేచి నిలబెడదాం. ప్రభువా, నేను దేని గురించి చింతపడనయ్యా. నువ్వు ఉన్నావు కదా, నువ్వు లేకపోతే ఏడవాలి, కానీ నువ్వు ఉండగా నేను ఎందుకు ఏడుస్తా? ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి. పరిశుద్ధ పౌలు అంటున్నాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. మెట్టికి సహోదరులరా, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనస్సు ఉంచండి, ధ్యానం ఉంచండి. సత్యం వైపు చూస్తున్నావా? ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి. ఈరోజు పరిశుద్ధ మాట ఏంటంటే, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఏడవకు. పెళ్ళి ఎలా చేయాలని ఏడుస్తున్నావా? అప్పులు ఎలా తీరుతాని ఏడుస్తున్నావా? నా చదువు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఏది తలపెట్టినా అది 0 అయిపోతుంది, అంతా కూడా నాకు రివర్స్ జరుగుతుందని ఏడుస్తున్నావా? నో, ఆయన సమీపముగా ఉన్నాడు. నా పాపాలు క్షమించేసాయి అని అడగండి చేతులెత్తి. నీ ఎదుట నేను ఏదైనా పాపం చేసానేమో, నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు. నీవు తప్ప ఆధారం ఏది లేదయ్యా, నీవు తప్ప నాకు దారి లేదు బాబు. నువ్వు చేతులు దించి ఒక్కసారి నమస్కరించి, నాకు వాక్యము ఉండి కూడా మర్చిపోయి భయపడ్డానయ్యా, నా తప్పు క్షమించాయా అని అందరూ నమస్కరించి తలలు పైకెత్తి, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, ఇంక దారి ఏముంది, ఎటు చూసినా అన్ని దారులు మూసుకెళ్ళిపోయినాయి కదా, ఎలాగని ఏడుస్తున్నావా? దావీదు భక్తుడు అంటున్నాడు, నేను గుంటలో ఉండి ఏడుస్తున్నాను, నేను బయటికి రాలేక, ఎవరికి చెప్పలేక, నరుడన్నవాడు నన్ను రక్షించడానికి లేదు ఈ స్థితి, నేను జిగిటి గల దొంగ ఊబిలో ఉన్నాను, నన్ను పైకి లేవనెత్తు బాబు అని ప్రార్థిస్తూ ఉన్న మాట ఏంటంటే, సహనముతో ఉన్నానయ్యా, నీ వస్తావు, ఏదో ఒక సమయము నన్ను పైకి లేవనెత్తుతావని. అది పైగా అది గుంట నాశనము చేసే గుంటది. నేను అలాంటి గుంటలో ఉన్నాను బాబు, నువ్వు నన్ను లేవనెత్తు. మాట్లాడుతూ ప్రార్థిస్తూనే మాట్లాడుతున్నాడు. ఆయన నా పాదములను బండ మీద నిలుపుతాడు. ఏడుస్తున్నావా? నిలబడే సమయం ఆసన్నమైంది. బిడ్డ ఇంకా సెటిల్ కాలేదు, వ్యాపారం సెట్ అవ్వలేదు, ఎప్పుడు భయముగానే ఉన్నాను.
ఆందోళనగానే ఉన్నాను, నా బ్రతుకులాగా అయిపోయింది దేవా అని గుండె పగిలేలాగా ఏడుస్తున్నావా? ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. నీకెవరు సమీపంగా లేరు, కానీ దైవ కుమారుడు యేసు సమీపముగా ఉన్నాడు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. సమీపంగా ఉన్నవాడా నన్ను ఆశీర్వదించు, సమీపంగా ఉన్నవాడా నన్ను దీవించు, నీవు నన్ను దీవించు బాబు అని తల పైకెత్తి ప్రార్థన చేయండి. ఏడవకు. అన్ని తెలిసిన వారే నన్ను బాధ పెడుతున్నారు, నా వల్ల కావట్లేదు బాబు. ఈ ఆర్థిక దరిద్రము, ఈ రోగము, ఈ అన్యాయము, ఈ సమస్య నా వల్ల కాదని ఏడుస్తున్నావా? సమీపముగా ఉన్నాడు యేసయ్య. నీ ప్రార్థనలన్నీ వింటున్నాడు, విన్నాడు. నాకెవరున్నారు దగ్గరగా? ఎవరిని పట్టుకుని ఏడవాలి? ఎవరికి చెప్పాలి నేను? ఏడుస్తున్నావు కదా, ఇంకా ఏడుపు రోజు పోయిందిలే. ఆయన సమీపంగా ఉన్నాడు. నాలో నేనే ఏడుస్తున్నానయ్యా, ఎవరికి కనపడకుండా సిగ్గుపడుతూ ఏడుస్తున్నాను బాబు. నీ సహనము సకల జనులకు తెలియబడని, ప్రతి జాతి వారికి, ప్రతి మనిషికి, ప్రతి మతస్థుడికి, కొత్త వారికి, పాత వారికి, అందరికీ హేళనగా అయిపోయాను అనుకుంటున్నావు కదా, అది హేళన కాదు, సాక్షిగా మారబోతున్నది నీ బ్రతుకు. దేవుని సాక్షిగా మారబోతా ఉంది. నీ బిడ్డని తలగానే చేస్తాడు ఆయన, నిన్ను తలగానే చేస్తాడు, కానీ తోకగా చేయడు. ప్రార్థన చేయండి ఎలుగెత్తి. నా పాపాలు క్షమించేస్తాయా, నన్ను పరిశుద్ధపరిచేస్తాయా. మరొకసారి రెండు చేతులు తలపైన పెట్టుకుని మీరు అడగండి మీకు ఏం కావాలో. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎన్నిసార్లు అడగనయ్యా, అడిగి 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 నా నోరు అరిగిపోయింది, నీ కార్యము జరగలేదన్నావు కదా. సమీపముగా ఉన్నాడు, ఆలోచించాడు ఏం చేయాలో, ఏ శిఖరం మీద నిలబెట్టాలో, ఏ బండ మీద నీ పాదమును నిలబెట్టాలో ప్రణాళికతో సమీపంగా ఉన్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో అడుగుతూ చేయండి. ఈరోజే నీకు నిదర్శనం, ఈరోజే నిదర్శనం. మేఘమును స్వాధీనంలో పెట్టుకున్నాడు, అదే నిదర్శనం. ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఉండగానే ఆయన సమీపంగా ఉన్నటువంటి కార్యాన్ని చూస్తావు. గుమ్మములు అడిగి పెట్టినప్పుడే చూస్తావు. నీ ఇంటికి వెళ్ళి కూడా దైవ కార్యం గురించి ఆలోచిస్తావు. అందరూ కూడా ప్రార్థన చేయండి.